ఎందుకు అల్లు అర్జున్ సినిమా మీద ఇంత వివాదం? ప్రభుత్వం అంటే కావాలని చేస్తుందా అని కొందరు మరి అంటున్నారు. ఎందుకు అది? ఒకటి, అల్లు అర్జున్ సినిమాలు చాలా ఆడినాయి, సినిమాలు చాలా ఆడతాయి. బ్లాక్ బస్టర్లు అయితే ప్రపంచ ఖ్యాతి వస్తుంది. కానీ అక్కడ ఎక్కడ కూడా వివాదాస్పదం కాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మనిషి చనిపోలేదు, లేదంటే ఇంకో బాబు కూడా చావు బతుకుల మధ్య ఉన్నది. ఇది చర్చ. ఇక మిగతా పెరిఫెరల్ చర్చ అంతా ఎవరైనా చేసుకోండి. అంటే ప్రభుత్వానికి ఏది అవసరము అని అంటే మనిషి ప్రాణానికి సంబంధించిన అంశం, బాధితుల పక్షాన ప్రభుత్వం ఉండాలి. ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పితే ఆయన అరెస్ట్ అయిపోయిండు, ఆయన గల్లా మరిగిపోయింది, ఆయన జైల్లో ఉంటాడా, ఇది ఎవ్వరు ప్రభుత్వం ముందు ప్రతివారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కామన్ మెన్ వరకు చట్టం ముందు అందరు సమానం. అలాంటప్పుడు మిగతా ఆలోచనలన్నీ చేసేటోళ్ళది రాజకీయమో లేదంటే దురభిమానమో మూర్ఖత్వమో అయి ఉంటుంది. మనం ఎవరైనా మనిషి అనేటోడు మనిషిలో మనిషి బతకాలి ఫస్ట్. ఆ మనిషితోనే ఆ హోదా గౌరవం పెరుగుతుంది. మనిషిలో మనిషి ఎప్పుడైతే చస్తాడో ఆ హోదా కూడా పతనం అవుతుంది. అల్లు అర్జున్ చేసిన పని ఏంటంటే అబద్ధం చెప్పడం. నాకు చెప్పలేదు, మనిషి చనిపోయిందని చెప్పలేదు, నాకు ఎవరు దాని విషయం చెప్పలేదని. ఇంకా క్లియర్గా ఏసీపీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి చెప్పిండ్రు. నేనేమంటా అంటే మీరే హీరో, బుచ్చన్ననే హీరో. మీరు సినిమాకు నిర్మాతలు పిలిచిండ్రు, థియేటర్లు పిలిచి దానికి హైప్ చేయడానికి పోయిండ్రు. అక్కడ ఒక మనిషి చనిపోయింది. మీన్ టైం మీకు వచ్చి చెవిలో బుచ్చన్న గారు ఇట్లా ఒక ఆవిడ చనిపోయింది, వాళ్ళ బాబు కూడా ఉన్నదని చెవిలో చెప్తే మనసు చెలిస్తుందా? నేను సినిమా చూసి అంతా అయిపోయాక పోతా అంటారా? బాధ అటు జరిగింది అని. రియల్ హీరోకు రియల్ హీరోకు తేడా ఏంటంటే వీళ్ళకు మన ఇండస్ట్రీలో ఉన్న అందరని కాదు, సోల్ ఉండాలి ఫస్ట్. ప్రమేయం ఎవరిది అనే విషయం పక్కన పెడదాం. బౌన్సర్లు అటు అన్నారా, తొక్కిసలాట్లు అయినరా, ఎవరు ఇదంతా సెకండరీ. ఒక వ్యక్తి చనిపోయినరు అక్కడ అన్నప్పుడు ఆ బాధను మనం అసలు హీరోయిజం ఎట్లా మిడిల్ ఆఫ్ ద సినిమా అవసరమైతే సినిమాని ఆపైనా సరే వాళ్ళ ఇంటికి పోయి కేసు పెడితే ఏంటండి ఎఫ్ఐఆర్. ఇప్పుడు వాళ్ళ ఆయన బాధతో కేసు పెట్టవచ్చు, మీ మీద కేసు ఫైల్ చేసింది సార్, మీ మీరు పోవద్దు అక్కడ ఇష్యూ అవుద్ది అనేది కాదు. మనిషి అప్పుడు అల్లు అర్జున్లో మనిషి బతకాల్సి ఉండే. పోయి వాళ్ళ ఇంటికి పోయి అమ్మ నాకు తెలియదు, నేను పిలిస్తే వచ్చినా, మీరు చనిపోయినట్టు తెలిసింది కాబట్టి నేను మీ వెంట ఉంటా అనే భరోసా ఇస్తే పుష్ప రియల్ హీరో అయినా రియల్ హీరో అయిపో. సరే ఆ సినిమా మీద మీరు అన్నట్టుగా నేపథ్యం వేరు. ఎర్రచందనంకి సంబంధించి ఒక ఏమంటారు విలన్ టైప్ క్యారెక్టర్ని హీరో చేసిండ్రు, వాళ్ళు ఇప్పుడు హీరోలు అయ్యింది, అది వేరు విషయం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున దానికి ఏదో కలెక్షన్స్ వస్తున్నాయని. కానీ మనిషి ఎక్కడ చచ్చిండు? మనిషి అనేటోడు మనిషిలో బతుకుండాలి కదా. మనం మృగం కాదు కదా, వైల్డ్ ఫైర్ అంటానికి వైల్డ్ మెన్స్ కాదు కదా. మనం ఆటవిక జాతిలో ఉన్న ప్రేమ అనురాగాలన్న మనలో ఉండాలి కదా. లేకపోతే జంతువులకు ఉండే ప్రేమ అయినప్పుడు మీరు పోతుంటే రోడ్డు మీద కొన్ని వీడియోస్ చూస్తాం. ఒక జింకను ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఇంకో జింక తన ప్రాణం పోతుందన్నా వచ్చి ఆడ నిలబడుతుంది, మద్దతు ఉంటుంది. అది పులి అయినా జింక అయినా జంతువులకి ఏంది లేదు. ఒక పిట్ట ఏదైనా వేటగాడేసినా కూడా అక్కడనే కాకులైనా కూడా కావుమంటాయి. కానీ మనం మనుషులం కదా. ఒక మనిషి చనిపోయినప్పుడు ఎవరి ద్వారా చనిపోయి, ఇప్పుడు ఈరోజు ఆ కేసు కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో హైకోర్టు కానీ పోలీసు కానీ చూడాల్సి ఉండారే. ఇట్లా జరిగినందుకు అల్లు అర్జున్ ఇట్లా ఫీల్ అయ్యిండు అని చెప్పి ఒక ఫీల్ వచ్చిండే. వాళ్ళకి స్పాంటినిటీ రాలే. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడం ఏంది సార్ పోవద్దు సార్ మనం ఇట్లా, అది ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ నేషనల్ వైడ్ ఎక్స్పోజ్ అయిపోయాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీడియా ఉన్నారు. రేపు ప్రభుత్వం అక్కడ మనిషి చనిపోతే మీకు వాళ్ళకి స్పెషల్ షోలకు అవకాశాలు ఇస్తారు. ఈ సినిమా కొరకు మీరు ఇట్లా ప్రభుత్వం ఇట్లా ఉంటుందా, ఆ పేదింటి అమ్మాయి చనిపోతే మీరు పట్టించుకోరా అని చెప్పి మీరు అనరా? రేపు మీలాంటి డెఫినెట్గా అంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సినిమాకి ఎందుకు మొరాలిటీ ఆపాదిస్తున్నారు? మా అసెంబ్లీలో సీఎం మాట్లాడింది, అక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సినిమా అంటే ప్రజలకు నచ్చినట్టు తీయాలి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. నేనేమంటే సినిమా ఏదైనా ఉండొచ్చు. మీరు అసలే గ్యాంగ్ చేసేటోళ్ళను మర్డర్లు చేసేటోళ్ళని కూడా హీరోలు పెట్టి తీయండి, అది మీ ఇష్టం, అది చూసేటోళ్ళు ఇష్టం. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ నీకు ఉండాలి కదా. ఇక్కడ నేను ఒక సంఘటన జరిగినప్పుడు అనేది ఒకటి. రెండవది ముఖ్యమైనది మీరు ఆలోచించండి. రేపు జాతీయ మానవ హక్కుల కమిషనే మీలాంటి వాళ్ళు ఒకరు పోతారు, వేస్తారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ అయినా కూడా భర్త అయితే ఊరుకోడు కదా. మీరు నేను ఊరుకున్నా కూడా
తన లైఫ్ పార్ట్నర్ పోయింది, yes. తన తల్లి. ఇప్పుడు పిల్లగాడు కూడా చావు బతుకుల మధ్యన ఉన్నాడు, వాళ్ళు ఊరుకోరు కదా. అట్లాంటప్పుడు ప్రభుత్వము ఈ ఫాల్స్ ప్రిస్టేజ్కి ఎందుకు పోతుంది? దట్టు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మానవీయ కోణాన్ని వదిలేసి సినిమాటిక్లో ఎందుకు పోతాడు? సినిమా ఫ్రెండ్స్లో ఆయన కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారా? సరే వేరేటోళ్ళకి తెలిసి ఉండొచ్చు వాళ్ళు. సార్ మీరు కూడా సినిమా హీరోనే కదా, నాకు సినిమా ఆగి మీరు కూడా దాంట్లో. ఇప్పుడు నేను తీసే సినిమా కూడా ఇట్లా ఎర్రచందనాలు అయితే లేవు, కానీ సామాజిక స్పృహ ఉండే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు విశ్వనాథ్ గారి కావచ్చు, లేకపోతే సత్యజిత్ రే కావచ్చు, లేకపోతే ఇక్కడ కూడా చాలామంది నిర్మాతలు, ఏడిది నాగేశ్వరరావు గారు అయితే ఎన్నో సామాజిక ప్రయోజనాలు ఉన్న సినిమాలు తీసిండ్రు. అది చిరంజీవి గారితో తీసిండ్రు, రుద్రవీణ లాంటివి తీసిండ్రు, స్వయం కృషి లాంటివి తీసిండ్రు, లేకపోతే దళిత ఉద్ధరణ కొరకు ఇప్పుడు జై భీమ్ సినిమా ఉన్నది. జై భీమ్, అవును. జై భీమ్ సినిమాకు ఏం ప్రచార ఆర్భాటాలు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో దానికి ఆస్కార్ రావాలనే స్థితి వచ్చింది. జై భీమ్ను పుష్పను పోల్చుకుంటే రెండు వర్సటైల్గా ఉంటాయి, ఇది ఇటు ఇది ఇటు. జై భీముల బాధే ఈ బాధ ఉంది. ఇప్పుడు ఎవరైతే అక్కడ ట్రైబు న్యాయం కొరకు పోరాడి భర్తను అన్యాయంగా లాకప్ డెత్ చేస్తే, ఇక్కడ ఉత్తపుణ్యానికి చనిపోయింది ప్రాణం. తన భర్త ఇప్పుడు కొట్లాడుతున్న, నా భార్య ఇట్లా చనిపోయింది, నాకు న్యాయం చేయండి అని. దేనికి పోటీ? ఇప్పుడు పుష్పలో ఆయనేమో ఎర్రచందనము దొంగతనాలు చేసి ఆయన వరల్డ్ ఫైర్ అవుతాడు, కానీ ఇక్కడ హ్యుమానిటేరియన్ ఫైర్ ఉంది. కానీ ప్రేక్షకులు, మనం ఒక ప్రేక్షకుల్లాగా మాట్లాడదాం, ఒక పౌరుల్లాగా కూడా మాట్లాడదాం. సినిమాలకు ఈ తరహా సినిమాలు, వాస్తవానికి మనం కెప్టెన్ ప్రభాకర్ సినిమా వచ్చినప్పుడు అక్కడ గంధపు చెక్కలు, ఏనుగుదంతాల దొంగ, ఆ దొంగను పట్టుకునే పోలీసు ఉంటాడు, దాన్ని అంటే ఒక అన్యాయాన్ని ఎదిరించే ఒక పాత్రడు హీరో అక్కడ ఎలివేట్ అయ్యిండు. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా ఒక దొంగ, మీరే అన్నారు, హీరోగా ఎలివేట్ చేయడం, అతనికి గొప్పదాన్ని ఆపాదించడం, పాత్ర అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే లేడు, అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజు ఫ్యాన్ అవుతున్నాడు ఇండ్లల్లో. వాళ్ళకు ఎందుకు జనం మైండ్ ఇట్లా ఉంది అంటే, ఇప్పుడు మీరు యుఎస్ బేస్డ్, లండన్ బేస్డ్ అంతర్జాతీయ మూవీస్ చూడండి, ఒక భ్రమించే పాత్రలు మనకు కనపడుతుంటాయి. మా పిల్లలు ఇంట చూస్తుంటే ఇది కూడా సినిమానా నేను గోక్కుంటా ఉంటా. అంటే ఎందుకు? వాళ్ళలో మనిషి దాటి ఉన్న ఫినామినా కావాలి వాళ్ళకు. ఇప్పుడు మనకు అవతార్ సినిమా ఉంది, ఒక 7-8 ఫీట్ల మనుషులు ఉండాలి, కలర్ అట్లా ఉండాలి, లేకపోతే ఇంకోటి ఏంది జురాసిక్ పార్క్ లాంటివి ఉన్నాయి. ఈ మధ్య వచ్చినవి కూడా చాలా సినిమాలు ఒక ఫ్యాంటసీలోకి తీసుకుపోతున్నారు మనుషుల్ని. మనిషి తన ఉన్న జీవితం నుంచి ఇంకో జీవితాన్ని కోరుకుంటున్నట్టుగా ఈ సినిమాలు ఉంటున్నాయి. వెనకటికి హీరో అంటే ఒక స్టాండర్డ్స్ ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, గ్రామంలో పోరాడతాడు, సమాజం కొరకు పోరాడతాడు, లేకపోతే సామాజిక ప్రయోజనాలు ఉంటాయి. ఆయన హీరోయిక్ అంటే అన్ని సుగుణాలు ఉండేవాడే హీరోగా ఉండేది. ఇప్పుడు అన్ని దుర్గుణాలు ఉండేటోళ్ళు కూడా హీరోలు అవుతుంది. ఇప్పుడు ఇది సమస్య అయింది. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు పుష్పరాజే అనుకుందాం. పుష్పరాజు సమాజానికి ఏమి ఇచ్చిందనే విషయాన్ని పక్కన పెడితే, పుష్పరాజును భారతదేశం మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకని ఒక చర్చ జరిగి ఉండే. బీహార్లో సూపర్ హిట్ అయింది, అది ఉత్తరప్రదేశ్లో సూపర్ హిట్ అయింది, బెంగాల్ అంటే గ్యాంగ్ వార్స్ జరిగే దగ్గర హిట్ అవుతుంది. దీంతో ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది మనోడు సుకుమార్, అల్లు అర్జున్ వాళ్ళు తేల్చుకోవాలి. కానీ ఈ సంఘటనతో మీరు ఏం మెసేజ్ ఇచ్చిందనేది నేను అట్లనే విలన్గా ఉందామా? మనిషి చచ్చిపోతే కూడా అట్లనే ఉందామా? అసలు మీరు అనుకుంటున్న కోణమేమో కలెక్షన్స్ రావాలి, సినిమాని సినిమాగా చూడాలి. ఎస్, డెఫినెట్గా చిరంజీవి సినిమాను కూడా చిరంజీవి దాంట్లో చూసినాం, బాలకృష్ణ సినిమాని, అవి కూడా వైల్డ్ ఫైర్లు అయినాయి. రోజులు 100 రోజులు కాదు, 365 రోజులు, 500 చిరంజీవి సినిమాలకు ఇంతగానే ఎక్కువ వచ్చాయి జనాలు. కానీ ఇక్కడ నేను క్వశ్చనబుల్, అల్లు అర్జున్ క్యారెక్టర్ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది వ్యక్తిగతంగా. ఎందుకు? తాను సినిమా లోకం తప్పితే ఇంకో లోకం తెలియనోడు. అసలు ఇప్పుడు జరుగుతున్న తన మీద ఏవైతే భావదాడి ఉందో దాన్ని ఎదుర్కొనే స్ట్రాటజీ కూడా ఉన్నట్టు కనపడలే నాకు. ఎవరైతే ఇప్పుడు నేను అంటున్నా, ఆయన వ్యతిరేక శక్తులే ఆయన పేరు మీద ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ప్రభుత్వం మీద నెగిటివ్ చేయొచ్చు, ఆయన శత్రువులే. లేకపోతే వాళ్ళ అభిమానుల్లో కొంతమంది వీరాభిమానులు అట్లా చేయొచ్చు. లేదంటే పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, మొత్తం అల్లు అర్జున్ వైపే ఉన్నాయి, వాళ్ళు అల్లు అర్జున్ ప్రొటెక్ట్ చేయడానికి అట్లా చేయొచ్చు. ఇప్పుడు టీడీపీ వచ్చింది, బీజేపీ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ పరిస్థితి తనకు తెలియకుండానే ప్రమేయం లేకుండా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందంటే అర్థం కాలేదు. బీఆర్ఎస్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వ చర్యను పోలీసులే తప్పుపడుతుంది కదా. నేను అందుకని చాలా బేసిక్ క్వశ్చన్ వేసిన, మీరు ఎటువైపు? మేమైతే
డెఫినెట్గా ప్రాణం పోయిన రేవతి వైపే అని మేము అంటున్నాం. మేము ప్రభుత్వంగా ఒక పసివాడి ప్రాణం ఆపదలో ఉంది, ఒక ప్రాణం పోయింది, ప్రభుత్వం అటువైపు ఉంది. మీరు ఎటువైపు? ఈ సన్నాయి నొక్కులు నొక్కకుండా చెప్పమని చెప్పిన, ఎవరు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. కనీసం మీరు ఇంతవరకు ఆ రేవతి కుటుంబాన్ని పరామర్శ చేయలేదు బీఆర్ఎస్ నాయకులు. లోకల్ లీడర్స్ కూడా ఎవరైతే ఆ ఏరియాలో ఉంటారో ఎవరు పోలే. అంటే మీరు బ్లంట్గా అల్లు అర్జున్ వైపే కదా. అంటే మేము అల్లు అర్జున్కి వ్యతిరేకం అన్నట్టు, వీళ్ళు అనుకూలం అన్నట్టు. అసలు అల్లు అర్జున్ అనే విషయం పక్కన పెట్టండి ఒక మాట.